10 మందికి అన్నం పెట్టే రైతన్న కన్నీటితో తన ఆకలి చంపుకునే స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గండజ్యోతి. సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరపున భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గండజ్యోతి వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా అంతటా రైతాంగం తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుందని గండజ్యోతి అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మన భూపాలపల్లి జిల్లాలోనే ఉన్న భూపాలపల్లి జిల్లా రైతులు సాగునీరు లేక పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. 10 మందికి అన్నం పెట్టే రైతన్న కన్నీటితో తన ఆకలిని చంపుకునే స్థితికి చేరుకున్నారని, వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి సాగునీటిని విడుదల చేయాలని కోరారు. గత 4-5 నెలల నుండి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన పిల్లర్లపై అధికార పార్టీ చేస్తున్న రాజకీయం ఆపి ప్రాజెక్టు మరమ్మతుపై దృష్టి సాధించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ తన తీరు మార్చుకోకుంటే 6వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష చేపడతామని జ్యోతి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి అన్ని జిల్లాలలో అన్ని కలెక్టర్స్కి మరి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్ననే కేసీఆర్ గారు మరి జనగామ, సూర్యాపేటలో మరి పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో మరి చూసి మరి రైతులకి భరోసా ఇచ్చొచ్చినటువంటి కార్యక్రమం మనం అన్ని మరి టీవీలలో అక్కడ ఇక్కడ చూడడం జరిగింది. మరి వాళ్ళ దానికి అనుగుణంగానే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన భూపాలపల్లి జిల్లాలో మరి కలెక్టర్ గారికి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొన్నటువంటి మా పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున మరి అదేవిధంగా మరి మీడియా సోదరులకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మరి ఇవాళ చాలా కష్టంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తాము, అన్నీ చేస్తాము అని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజుల నుంచి ఏ కార్యక్రమాలు చేయట్లేదు. ఇవాళ కాంగ్రెస్ అంటేనే కరువు అంటేనే కాంగ్రెస్ అనే విధంగా ఇవాళ కనబడుతూ ఉంది. ఇవాళ మనందరం చూసినట్టయితే ఇవాళ రైతులు గ్రామాలలో మరి ఆందోళన పడుతూ ఉన్నారు. వేసినటువంటి పంటలు చేతికొచ్చే టైంలో ఇవాళ ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నటువంటి సంఘటన ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దీనికి వైఫల్యం అంతా కూడా ఇవాళ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇవాళ జరిగింది అనేది మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా మేలుకొని ఇవాళ 100 రోజులలో అన్నీ చేస్తామని మీరు ఇచ్చినటువంటి గట్టి హామీలను నమ్మి ఇవాళ మరి రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. ఇవాళ మీరు అధికారం మీద, రైతుల మీద మరి ఇవాళ అధికారం మీద ఉన్నటువంటి ఇష్టం ఇవాళ పరిపాలన మీద మీరు చూపించట్లేదు. కాబట్టి దయచేసి ఇవాళ రైతులు, ఎందుకంటే అన్నం పెట్టేటువంటి రైతులు ఏడిస్తే మరి రాష్ట్రానికి మంచిది కాదు. త్వరగా మీరందరూ కూడా మేలుకొని ఇవాళ ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఇవాళ మరి కలెక్టర్ గారు అధికారులను పంపించి దాని మీద పర్యవేక్షణ చేయించి ఎన్ని ఎకరాలు ఇవాళ మరి నష్టం జరిగిందో మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వాలని మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం.